ప్రేమ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు 3వ చక్రమైన మణిపూర చక్ర మార్గదర్శక ధ్యానమునకు మీకు స్వాగతం పలుకుతున్నాను. దీనిని అగ్ని చక్రము లేదా సోలార్ ప్లెక్సస్ చక్రం అని కూడా అంటారు. ఈ చక్రము మన సంకల్ప శక్తికి మరియు విశ్వాసానికి కేంద్రముగా ఉంటుంది. ఈ చక్రము సమతుల్యము చేయటానికి మొదట మనము దీర్ఘమైన శ్వాసతో ధ్యానం ప్రారంభిస్తాము. ఆపై మన దృష్టిని మణిపూర చక్రము వైపు తీసుకువెళ్తున్నాము. మరియు మణిపూర చక్రాన్ని సమతుల్యము చేయటానికి ఈ చక్రానికి సంబంధించిన మూల మంత్రము నుండి శక్తిని తీసుకొని ఆపై సానుకూల ధృవీకరణలు చక్కని సంగీతముతో నిశ్శబ్ద ధ్యానము చేస్తూ అనంతమైన శక్తిని అందజేస్తున్నాము. ముందుగా చక్కని స్థిరమైన సుఖమైన ఆసనములో కూర్చొని వ్రేళ్ళల్లో వ్రేలి పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని చక్కని చిరునవ్వుతో 2 కళ్ళు హాయిగా మూసుకుంటున్నారు. శ్రద్ధతో మీ శ్వాసపై అవగాహనను తీసుకురండి. ఒక దీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకొని నెమ్మదిగా శ్వాసను బయటికి విడిచిపెడుతున్నారు. మరి ఒకసారి దీర్ఘమైన శ్వాస లోపలికి, నెమ్మదిగా శ్వాస బయటికి విడిచిపెడుతున్నారు. మీరు తీసుకున్న ప్రతి శ్వాసతో మీ శరీరము ఎలా కదులుతుందో, ఎలా స్పందిస్తుందో గమనించండి. మరి ఒకసారి దీర్ఘమైన శ్వాస లోపలికి, నెమ్మదిగా సున్నితంగా హాయిగా గాలిని బయటికి విడిచిపెడుతున్నారు. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ ఛాతీ మరియు కడుపు ఎలా విస్తరిస్తుందో అనుభూతిని చెందండి. అలాగే శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు శరీరమంతా విశ్రాంతిని గమనించండి. ఇప్పుడు సహజంగా జరుగుతున్న శ్వాసని మాత్రమే గమనిస్తున్నారు. లోపలికి వెళ్తున్న శ్వాసని, బయటికి వస్తున్న శ్వాసని చక్కగా గమనించండి. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు నాసికా గోడల లోపల స్పర్శను గమనించండి. అలాగే శ్వాస బయటికి వచ్చినప్పుడు నాసికా ద్వారాల వద్ద స్పర్శను గమనిస్తున్నారు. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస, ప్రతి ఒక్క శ్వాసని, లోపలికి వెళ్తున్న ప్రతి ఒక్క శ్వాసని శ్రద్ధగా గమనిస్తున్నారు. అలాగే బయటికి వస్తున్న ప్రతి శ్వాసని చక్కగా శ్రద్ధగా గమనిస్తున్నారు. శ్వాసని గమనించగా శ్వాస చిన్నదై భ్రూమధ్యంలో కలిసి ఒక దశలో శ్వాసతో మీరు ఒకటైపోతున్నారు గమనించండి. చక్కని చిరునవ్వుతో ఎప్పుడైతే మనము శ్వాసతో ఒకటయ్యామో ఒక శూన్య స్థితికి, ఎటువంటి ఆలోచనలు లేని స్థితికి చేరుకుంటున్నామండి. గమనించండి. ఎప్పుడు ఆలోచనలు లేని స్థితికి మనం చేరుకున్నామో అప్పుడు అనంతమైన విశ్వశక్తిని ఆ విశ్వము ద్వారా గ్రహించడాన్ని మీరు గమనించండి. తలపైన ఉన్న బ్రహ్మరంధ్రము ద్వారా శరీరములోనికి ఆ విశ్వశక్తిని ప్రవేశించడాన్ని గమనించండి. ఆ విశ్వశక్తిని గమనించండి. అలానే శరీరము లోపల నలుమూలలా ఆ శక్తి ఎంత చక్కగా విస్తరిస్తుందనదో కూడా మీరు గమనించండి.
శరీరమంతటా ఆ విశ్వశక్తి వ్యాపకాన్ని మీరు గుర్తిస్తున్నారు. వండర్ఫుల్. ఇప్పుడు శరీరం అంతా రిలాక్స్, విశ్రాంతి అవ్వటాన్ని కూడా గమనిస్తున్నారు. తలపై భాగము నుండి కాళ్ళ వ్రేళ్ళ చివరి భాగము వరకు చక్కగా శ్రద్ధగా ఆ విశ్రాంతిని గమనిస్తున్నారు, అనుభూతి చెందుతున్నారు. చిరునవ్వు. మిత్రులారా, మరి ఒకసారి దీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకుంటున్నారు. నెమ్మదిగా శ్వాస బయటికి విడిచిపెడుతున్నారు. ఇప్పుడు మీ అవగాహనను మీ ఉదరము పై భాగానికి పక్కటెముకల క్రిందకు తీసుకురండి. ఈ మధ్యలో ప్రకాశవంతమైన పసుపు కాంతిని, అదే మీ మణిపూరక చక్రము యొక్క కాంతిని గమనించండి. సూర్యకిరణాల వలె మీ శరీరం అంతటా వెలువడే దాని వెచ్చదనము మరియు శక్తిని అనుభూతి చెందండి. అనుభూతి చెందుతూ ఒక దీర్ఘమైన శ్వాస లోపలికి, నెమ్మదిగా శ్వాస బయటికి విడిచిపెడుతున్నారు. విశ్రాంతి. మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాసతో ఈ కాంతి బలంగా మరియు శక్తివంతంగా పెరగటానికి అనుమతినివ్వండి. మీ మొత్తము ఉదర భాగమంతా దాని వైద్య శక్తితో నింపడాన్ని కూడా మీరు గుర్తిస్తున్నారు. మీరు లోతుగా ఊపిరి పీల్చుకుంటూనే శ్వాస తీసుకుంటూనే మీ మణిపూరక చక్రం యొక్క శక్తి, మీలో మెరుస్తున్న అగ్ని బంతిలా మండుతూ ఉన్న కాంతి విస్తరణను గమనించండి. మీ ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత శక్తి మరియు అంతర్గత బలాన్ని పెంచే దాని వెచ్చని ఉనికిని అనుభూతి చెందండి మిత్రులారా. మీ మణిపూరిక చక్రము సమతుల్యతలోనికి వచ్చినప్పుడు సాధికారత మరియు శక్తి యొక్క అనుభూతులను స్వీకరించండి. స్వీకరిస్తూ ఒక దీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకుంటున్నారు. నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ శరీరాన్ని విశ్రాంతి పరుస్తున్నారు. ప్రతి ఉచ్ఛ్వాసతో విశ్వము నుండి ధైర్యము, సంకల్పశక్తి మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందటాన్ని గమనించండి. ఈ సానుకూల శక్తులు మీ మణిపూరక చక్రాన్ని పోషించటానికి మరియు శక్తివంతం చేయటానికి అనుమతిని కూడా ఇవ్వండి. అలానే ప్రతి నిశ్వాసతో మీ ఆత్మగౌరవాన్ని మరియు వ్యక్తిగత శక్తిని దెబ్బతీసే ఏవైనా సందేహాలు, అభద్రతా భావాలు, భయభావాలు ఉన్నట్లయినా విడుదల చేయండి. దీర్ఘమైన శ్వాస లోపలికి, నెమ్మదిగా శ్వాస బయటికి విడిచిపెడుతున్నారు. ఇకపై మీకు అవసరము లేని ఏవైనా స్వీయ పరిమిత నమ్మకాలను లేదా నమూనాలను వదిలివేయండి. ఇప్పుడు మీలోని అంతర్గత చైతన్యముతో అనుసంధానం అవ్వటానికి మిమ్మల్ని మీరు అనుమతించండి.
శ్రద్ధతో, ఆనందముతో మీ బలము, సంకల్పము మరియు స్థితిస్థాపకతను స్వీకరించండి. మీ లక్ష్యాలను మరియు కలలను అభిరుచి మరియు దృఢ నిశ్చయముతో కొనసాగించటానికి అనుమతినివ్వండి. మీ సామర్థ్యాలను విశ్వసించండి మరియు మీకు వచ్చే ఏవైనా అడ్డంకులు లేదా సవాళ్లను అధిగమించే శక్తి మీకు ఉందని తెలుసుకోండి. మీ సామర్థ్యాన్ని గుర్తించండి మిత్రులారా. గుర్తిస్తూ దీర్ఘమైన శ్వాస లోపలికి, నెమ్మదిగా శ్వాస బయటికి. ఇప్పుడు ఈ చక్రానికి సంబంధించిన మూలమంత్రము యొక్క శక్తితో దీనిని మరింత బలోపేతం చేస్తున్నాము. శ్రద్ధగా మణిపూర చక్రము మీద దృష్టి పెట్టి ధ్యానించండి. ఆ బీజమంత్రం యొక్క శక్తిని స్వీకరించండి. రం 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 రం
రం రం రం రం రం రం ఇప్పుడు ఈ శక్తి ద్వారా, ఆ శబ్దము ద్వారా తీసుకున్న శక్తిని లోపలికి ఒక్కసారి శ్వాసించండి. దీర్ఘమైన శ్వాసతో శ్వాస బయటికి విడిచిపెడుతూ శరీరంలో ఉన్న ప్రతి కణములో కూడా ఆ శక్తిని నిబిడీకృతం చేయటాన్ని గమనించండి. ఇప్పుడు ధృవీకరణల శక్తి మన మణిపూరక చక్రమును మరింత బలోపేతము చేయటానికి అనుమతిద్దాము. ఈ సానుకూల ధృవీకరణలను మీ మనస్సులో నిశ్శబ్దంగా ధృవీకరించుకోండి, పునరావృతం చేసుకోండి. నేను బలంగా, నమ్మకముగా మరియు నా లక్ష్యాలను సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను. నేను నా అనంత మార్గదర్శకత్వాన్ని విశ్వసిస్తున్నాను మరియు ధైర్యము, దృఢ నిశ్చయముతో నా అంతర్దృష్టిని అనుసరిస్తున్నాను. నేను నా శక్తిలో నిలబడి నా నిజమైన స్వభావాన్ని గౌరవిస్తున్నాను. జీవితంలోని సవాళ్లను వృద్ధికి అవకాశాలుగా నేను స్వీకరిస్తున్నాను. ఇలా ప్రతి పునరావృతముతో మీ మణిపూరక చక్రశక్తి పెరుగుతూ ఉంది మరియు వికసిస్తూ ఉంది. గమనించండి. శ్రద్ధగా గమనిస్తూ ఒక దీర్ఘమైన శ్వాస లోపలికి శ్వాసించండి. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ శరీరాన్ని విశ్రాంతి అనుభూతి పొందండి. మీ మణిపూరక చక్రములో మీరు అనుభూతి చెందుతున్న ఉద్రిక్తత లేదా ప్రతిఘటన యొక్క ఏవైనా ప్రాంతాలపై దృష్టి పెట్టండి. వాటి మీద దృష్టి పెడుతూ ఎటువంటి తీర్పులు లేకుండా, ఎటువంటి ప్రతిఘటనలు లేకుండా ఈ అనుభూతులను గమనించి కరుణ మరియు అంగీకారముతో వాటిని లోపలికి మరి ఒక్కసారి శ్వాసించండి. ఇప్పుడు మీ మణిపూరక చక్రం యొక్క వైద్య కాంతిని గమనించండి. అది విడుదల చేస్తున్న స్వస్థత కాంతిని గమనిస్తున్నారు.
అది విడుదల చేస్తున్న కాంతిని, వైద్య కాంతిని గ్రహించటానికి ఏవైనా అడ్డంకులను మీరు చూసినట్లయినా, గమనించినట్లయినా సున్నితంగా కరిగించి శక్తి స్వేచ్ఛగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రవహించేలా చేయండి. శరీరమంతా అది ప్రవహించేలా చేయండి. మీ మణిపూరక చక్రం యొక్క వెచ్చదనము మరియు ప్రకాశములో మునిగిపోవటానికి కొన్ని క్షణాలు కేటాయించండి ఓ నా మిత్రులారా. ఇప్పుడు చక్కని సంగీతంతో నిశ్శబ్ద ధ్యానములోకి చక్కగా చేరుకుంటున్నారు. హాయిగా నిశ్శబ్ద ధ్యానము మణిపూరక చక్రములోకి అనుసంధానమవుతూ ధ్యాన స్థితిలోకి హాయిగా చేరుకుంటున్నారు. ఇప్పుడు మీలో నివసించే బలము మరియు స్థితిస్థాపకతకు కృతజ్ఞతతో ఉండండి. జీవితంలో పొందే ఆనందాలు, వాటి అవకాశాల పట్ల లోతైన కృతజ్ఞత మరియు ప్రశంసలతో నిండి ఉండటానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోండి. కృతజ్ఞత అన్నది స్వీకరణ యొక్క అంతిమ స్థితి, పరమస్థితి. అనగా మనము కృతజ్ఞతను నిజముగా అనుభూతి చెందినప్పుడు మనకు కావలసినది అప్పటికే లభించిందని మన మనసు మరియు శరీరానికి సంకేతమును ఇస్తున్నాము. ఒక దీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకుంటున్నారు. నెమ్మదిగా శ్వాసని బయటికి విడిచిపెడుతున్నారు. ఆఖరి 30 సెకండ్లు నెమ్మదిగా భౌతిక శరీరానికి మీ అవగాహనను తీసుకురండి. ఒక దీర్ఘమైన శ్వాస మరి ఒకసారి నెమ్మదిగా శ్వాస బయటికి విడిచిపెడుతున్నారు.
నెమ్మదిగా మీ ఇంద్రియాలను మేల్కొలిపి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు వ్రేళ్ళల్లో వ్రేలు తీసి చక్కగా కళ్ళ మీద పెట్టుకుంటున్నారు. కళ్ళ ద్వారా లోపలికి మరలా శక్తిని పంపిస్తూ ఆ అనుభూతిని మీరు పొందుతున్నారు. ఎప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారో నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీరు మీ అంతర్గత శక్తి మరియు విశ్వాసముతో తిరిగి అనుసంధానము అవ్వాల్సిన అవసరము వచ్చినప్పుడు మణిపూరక చక్ర ధ్యానము చేసుకోవచ్చని గుర్తించండి. స్వీయ పాండిత్యము, సాధికారత మరియు సంతృప్తి వైపు మీ ప్రయాణములో మిమ్మల్ని నడిపించటానికి మీ మణిపూరక చక్రము యొక్క జ్ఞానముపై నమ్మకాన్ని ఉంచండి. ధన్యవాదములు మిత్రులారా. మరి ఒక చక్ర ధ్యానముతో మరలా కలుద్దాము. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.